పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత సరికొత్త మార్పులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలే అక్రమ కట్టడాల మీదకి బుల్డోజర్లను పంపిస్తుంటే, బెంగాల్లో మాత్రం సామాన్య ప్రజలే స్వచ్ఛందంగా బుల్డోజర్లను తెప్పించి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా సాగిన దౌర్జన్యాలకి, కబ్జాలకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికార పార్టీ గుండాల చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పుడు చట్టాన్ని, పోలీసుల్ని ఆశ్రయించి తమ సొంత ఖర్చులతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నలిగిపోయినటువంటి సామాన్యుడికి ఆక్రోశం ఇప్పుడు బుల్డోజర్ రూపంలో బయటకు వస్తుంది. గతంలో అధికార బలం చూసుకుని ఇళ్ల స్థలాల్ని, దుకాణాలని ఆక్రమించిన వారు ఇప్పుడు ప్రాణాలు అరచేతి పట్టుకుని పారిపోతున్నారు. బెంగాల్లో వచ్చినటువంటి రాజకీయ మార్పులే దీనికి ప్రధాన కారణం. కోల్కతా పరిసర ప్రాంతాల్లో బేలాఘాట్, మాతాపుకూర్ అనేటువంటి గ్రామంలో జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. అక్కడ మాణిక్కాల్ కుందు అనేటువంటి ఒక సామాన్య వ్యక్తి ఇల్లు ఉండేది. ఆ ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని చూసి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కన్నేశారు. వ్యాయామశాల కడతామనే పేరుతో ఆ స్థలాన్ని బలవంతంగా ఆక్రమించారు. అక్కడ బోర్డు మాత్రమే వ్యాయామశాలను పెట్టారు, కానీ లోపల ఎలాంటి వ్యాయామ సాధనాలు లేవు. ఆ ప్రాంతంలో ఉన్న పార్టీ గూండాలు అక్కడ చేరి పేకాట ఆడడం, మద్యం సేవించడం లాంటి పనులు చేస్తూ ఆ ఇంటి యజమాని తీవ్రంగా వేధించేవారు. బాధితుడి ఇల్లు ఒక చిన్న పురపాలక సంఘంగా ఉండేది. ప్రజల్ని పీడించి వసూలు చేసిన డబ్బుతో ఆక్రమిత స్థలంలో 2 అంతస్తుల పెద్ద భవనం నిర్మించారు. ఆ ఇంట్లోకి యజమాని కూడా సరిగ్గా రాలేని విధంగా ఇబ్బందులు పెట్టారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆ కుటుంబం ఈ నరకాన్ని అనుభవించింది. ఎన్నికల తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సుబేందు అధికారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే బాధితుడైన మాణిక్కల్ కుందు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. అధికారం మారిందని తెలుసుకున్న సదరు పార్టీ గుండాలు రాత్రికి రాత్రే భవనం మీద ఉన్నటువంటి తమ పార్టీ గుర్తుని, మమతా బెనర్జీ ఫోటోల్ని తొలగించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ బిల్డింగ్ మొత్తానికి కాషాయ రంగు వేసి నరేంద్ర మోడీ, సుబేందు అధికారి ఫోటోలను పెట్టారు. ఇలా రంగులు మారిస్తే తప్పుల నుంచి తప్పించుకోవచ్చని భావించారు. కానీ బాధితుడు స్థానిక బీజేపీ మహిళా ఎమ్మెల్యే అర్చనా మొజందూర్ సాయంతో మున్సిపల్ అధికారులు అలాగే పోలీసులను అక్కడికి పిలిపించాడు. ఒక బుల్డోజర్ని స్వయంగా రప్పించి ఆ 2 అంతస్తుల అక్రమ కార్యాలయాన్ని పూర్తిగా కూల్చివేయించాడు. 15 ఏళ్లుగా దౌర్జన్యాలు చేసినటువంటి రాజు ఘోష్, మింటూ, బచ్చు గంగూలీ లాంటి స్థానిక గూండాలు ఇక్కడి నుంచి పరారయ్యారు. ఈ తరహా సంఘటనలు కేవలం ఒక గ్రామానికి మాత్రమే పరిమితం కాలేదు. బెంగాల్ వ్యాప్తంగా ఎన్నో చోట్ల ప్రజలు స్థానిక బీజేపీ నాయకులు మరియు పోలీసుల సహకారంతో తమ భూముల్ని, ఆస్తుల్ని తిరిగి దక్కించుకుంటున్నారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేశారు. ఇప్పుడు ఆయన పార్టీల వారు కూడా బీజేపీ శ్రేణుల సాయంతో తమ ఆఫీసుల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. కేవలం రాజకీయ కార్యాలయాలే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సైతం గతంలో పార్టీ ఆఫీసులుగా మార్చేశారు. ప్రసిద్ధ విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ పేరు మీద ఉన్నటువంటి స్కూల్ను కూడా గతంలో కబ్జా చేయగా ఇప్పుడు అది తిరిగి ఖాళీ చేయించబడి మళ్ళీ ఒక పాఠశాలగా రూపాంతరం చెందుతుంది.